మధ్యాహ్నం భారీ చోరీ 12 తులాల బంగారం 90,000 రూపాయలు దొంగతనం షాద్నగర్ చటాన్పల్లి రామ్నగర్ కాలనీలో షాద్నగర్ టౌన్లోని చటాన్పల్లి రైల్వే గేట్ దగ్గరలోని రామ్నగర్ కాలనీలో మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల సమయం మధ్యలో ఈ దొంగతనం జరిగింది. రామ్నగర్కు చెందిన పెద్దిన రాజు అనే అతని ఇంటి లోపల దొంగతనం జరిగింది. ఇంట్లో 12 తులాల బంగారం 90,000 రూపాయలు దొంగతనం అయ్యాయని మీడియాతో చెప్పారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు లేకపోవడం చాలా బాధాకరమని కాలనీవాసులు తెలియజేశారు. ఈరోజు మా యొక్క చటంపల్లి గేట్ రామ్నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో పట్టపగలు చోరీ చేయడం జరిగింది. ఈ పట్టపగలు చోరీ చేసే విధంగా ఉన్నటువంటి వాతావరణంలో షాద్నగర్ మున్సిపల్ టౌన్లో అధికంగా చోరీ జరగడం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. రాజు యాదవ్ అన్న ఒక వ్యక్తి ఇంట్లో దాదాపుగా 12 తులాల బంగారం, దాదాపుగా కొంత నగదు 8 లక్షల వరకు నగదు, ఇటువంటి దొంగతనాలు పట్టపగలు చేయడం అనేది అది షాద్నగర్ టౌన్లో ముఖ్యంగా ఇటువంటి ఉన్న టౌన్లో గిట్టంగా ఒక సీసీ కెమెరాలు గిట్ట లేకపోవడం మాకు ఒక బాగా అనిపించడం లేదు. కాబట్టి దీనిపైన మన మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్ కానీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. ఎందుకంటే ఇది ఎప్పటికీ తిరిగి పరిణామం కావద్దు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊర్లోకి వెళ్తాం, బయటికి వెళ్తాం, ఏ విధంగా పరిస్థితులు ఉండవు మాకు తెలియదు. అందరూ భరోసా మీద వెళ్తాం. కాబట్టి దీని మీద స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు రాజు, షాద్నగర్లోని రామ్నగర్లో నివాసం మాది. ఈరోజు మధ్యాహ్నం 12:30కి నేను మా భార్య కలిసి బయటికి వెళ్ళాము. హోటల్ కాడికి వెళ్ళాము. 2:10కు వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. లోపల నగదు 90,000 క్యాష్, 12 తులాల బంగారం తీసుకెళ్ళారు. ఎవరి మీద అనుమానం ఉందా? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అనేది ఏం లేదు. ఎంతోమంది వస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. ఊర్లో అయితే అడుగుతాం, సిటీలో ఎవరిని అడుగుతాం.